ఫస్ట్ టైం కాదు, మన జగనన్న మీద కూడా చంపాలని చూశారు. అది అదృష్టం బాగుండి కంట మీద తగిలినట్టు చనిపోయి ఉంటాడు, పైకి కనుగొ ఉంటుంది. ఎన్నుకుట్లు వేశారు, మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు కృష్ణన్న మీద కొట్టేస్తే ఇతను వచ్చి ప్రతి ఏరియాలో పోయి బీసీలందరినీ కూడా ఉత్సాహం చేస్తున్నాడు. బీసీలకి జరుగుతున్న మంచి బెనిఫిట్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అభివృద్ధి బాగుండారు, ఇంగ్లీష్ మీడియం బాగుండాలి, పక్క రాష్ట్రాల్లో జరగట్లేదు, ఆ పక్క రాష్ట్రాలు ఎక్కడ జరగట్లేదు, ఇంత అభివృద్ధి పిల్లలకి నాడు నేడు ఎన్ని కూడా జరుగుతున్నాయని చెప్పే టయానికి వారవలేక అంత పెద్ద కంకర్ రాయి, ఇంత పెద్దది రాయి, అదేమో కళ్ళ మీద తగిలినట్టు చాలా సీరియస్ మ్యాటర్. హత్యా ప్రయత్నం ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ గారు సీరియస్ తీసుకోవాలి, ఎస్పీ గారు సీరియస్ తీసుకోవాలి. ఈ బీసీ నాయకుడిని కొట్టడం అనేది రాయితో మామూలు విషయం కాదు అది. ఎందుకంటే అతను ఈరోజు ఢిల్లీలో అతను వాయిస్ ఇచ్చి బీసీలకు న్యాయం చేసే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో వచ్చి బీసీలంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి మారుతున్నారనే ఉద్దేశంతో ఇతను కొట్టి భయపిస్తే మనం రావడనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి హత్యా ప్రయత్నం చేయటం ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద మీ వాళ్ళతో ఏం చెప్పించావు అందరికీ కూడా తెలుసు, పోలీసులు దొరికినారు. ఈరోజు ఇక్కడుండే ఈ సుధీర్ నీ వాళ్ళకు చెప్పు, ఫస్ట్ వెనకాల చేరి ఇట్లాంటి బీసీల మీద రాడిదాడి చేయించేది కాదు. ఇది నీ కల్చర్, నీకు ఇదే కల్చర్. అప్పుడు మోహన్ బాబుని కత్తులతో రాడులతో జరిగినావు, అదేవిధంగా ఇక్కడ మెట్ట మీద 16వ వార్డులో బాంబులు వేసావు. లాస్ట్ 20-30 days బ్యాక్ అమ్మపాలెం పిల్లగాడికి నోట్లో గన్నబెట్టి ఆ రోజు నువ్వు ఎంత అరాచకాలు చేసావు. ఆ సాయంకాలం గలాట జరిగితే వెహికల్ ఎత్తుకొని పోయి గన్నబెట్టింది వాస్తవం కదా, కేసు అయింది వాస్తవం కదా. నీ కల్చర్ మాడుకో. మసూద్ రెడ్డి మీద ఏమంటే కసి తీర్చుకో. ఒక బీసీ నాయకుడు కొన్ని కోట్ల మంది ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆయన్ని తల మీద కొడుతూ నాకు కూడా ఈరోజు పట్ట మీద దెబ్బ జరగటం నేనైతే తట్టుకోగలుగుతాను. ఏమంటే వయసులో ఉండవు. సార్ అయితే పాపం దాదాపు 70 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటా. కనీసం వయసు చూసన్నా మీరు ఆలోచించాలి కదా, అంటే ఇలాంటి వయసు అన్న చూసి ఆలోచించాలి కదా. అంటే రాళ్ళు వెనకాల టంచి అంటారా ముందు టంచి? మేము మైక్లో మాట్లాడుతున్నాం, వెనకాల నుంచి యాక్చువల్గా ఇక్కడ తగలాల్సింది ఈ పెన్ను తగిలింది, మళ్ళీ పొట్ట మీద తగిలింది. వెనకాల నుంచి షార్ట్ నుంచి కొట్టారు. రాజకీయ స్వలాభాల కోసం ఇలాంటివి చేస్తున్నారు. భయపించాలని కదా, ఏమైనా చేసేస్తే రాడు కదా, ఇష్టమైన బెడ్ మీద పడిపోతే రాడు కదా. వచ్చి ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు ఏమైనా యాత్ర ఉంటుంది, ఆ యాత్ర ఆపేస్తే ఎవరికి బెనిఫిట్? వాళ్ళు బెనిఫిట్ అనుకుంటారు. కానీ బీసీలు అంత ఈజీగా లేరు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఎన్నో ఉద్యమాలు చూశాడు, ఎంతో మంది పోరాటాలు చూసి వచ్చాడు, ఎంతో మంది ఎదిరించి వచ్చాడు కృష్ణన్న. ఈరోజు ఆయనకి ఈ కాలాసులో జరగటం నిజంగా నాకు కూడా బాధాకరం. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచించండి, ఇటువంటి అరాచకాలని ఎవరు కూడా పోషించకూడదు. మరో తెలుగుదేశంలో చెప్తున్నా వీళ్ళకి ఇది మంచి పద్ధతి. ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నుంచి పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయుడు మసూద్ రెడ్డి గారి ఎన్నికల్లో ప్రచారం చేయాలి అని శ్రీకాళహస్తికి రోజు బీసీల సభకు నేను రావడం జరిగింది. బీసీల సభకు వస్తే ఆ సభలో మాట్లాడుతుండగా వెంట నుంచి ఒక మంచి పెద్ద రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. అది నెత్తి కొట్టాలని చూసాడు చంపాలని, కానీ అదృష్టవశాత్తు ఈపుకు జరిగింది, కొద్దిగా దెబ్బ జరిగింది, కమ్మిపోయింది. కానీ ఆ దుండగుడు ఉద్దేశపడి ఆ రాయి కృష్ణ మీద కాదు దాడి, ఆ దాడి బీసీల మీద దాడి. నేను 50 సంవత్సరాల కింద బ్యాంక్ ఆఫీసర్లు వచ్చిన, గ్రూప్ 1 వచ్చిన, గ్రూప్ 2 వచ్చిన, అవన్నీ వదిలి బీసీల హక్కుల కోసం, బీసీలు చదువుకోవాలని హాస్టల్లో పెట్టాలని, బీసీలు చదువుకోవాలని గురుకులాల పాఠశాలలు పెట్టాలని, బీసీలకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలని, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని పోరాడుతూ అనేక విజయాలు సాధించారు. అయితే ఇది బీసీల యొక్క అభివృద్ధి. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధి కోసం అనేక స్కీములు పెట్టి బీసీల అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఆ విషయాన్ని నా బీసీ ప్రజలకు చెప్పడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా అమ్మఒడి పథకం పెట్టి బాల కార్మికులు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ప్రతి ఒక్కరు కాలేజ్ చదివినప్పుడు 20,000 స్కాలర్షిప్. ఇప్పుడు అదంతా కాదు, దాడి ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరు ప్రమేయం ఉంది? దాడి చేసిందని నేను భావిస్తున్నా. ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు, మేము ఓడిపోతామనే కుట్రతోటే ఈ దాడి చేస్తున్నారు. దీని మీద విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దొరకబడతారు.
మా సంఘం కూడా బలమైన సంఘం. బీసీలు దాడి చేయరు. బీసీలు నన్ను ఓనర్స్ అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు నన్ను గౌరవిస్తారు. ఏ పార్టీలు ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఉద్యమాలలో పాల్గొంటారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అసలు వైసీపీ వాళ్ళ మీద ఇటువంటి దాడులు జరగడానికి కారణం ఏమంటారు? అంటే టీడీపీ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసింది, ఓడిపోతారు. ఇక వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు ఉండలేరు. చంద్రబాబుకు ఎప్పటికీ అధికారం కోసం వాళ్ళ సొంత మామని వెన్నుపోటు పెడిచి ముఖ్యమంత్రి దించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక వేరొక ముఖ్యమంత్రి ఉండి ప్రజల్లో బాగా పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి ఉంటే ఇక నా బతుకు కష్టమైతే రాజకీయ మనుగడ ఉండదనే కుట్రతోటి దురుద్దేశంతో ఓర్వలేక ఈ దాడులకు పాల్పడుతుంది. దెబ్బలేమన్నా తగిలాయి అంటారా? దెబ్బ తగిలి రాయి ఇచ్చారా? పెద్ద రాయి నెత్తి కొట్టాలని గురి చూసారు. లక్ష్మీ నాకు తగిలి ఎమ్మెల్యే గారికి కూడా తగిలి. వెంకటేష్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్, బీసీ యువజన సంఘాల అధ్యక్షులు. ఈరోజు మన బీసీ సంఘాల నాయకుడి పైన 50 సంవత్సరాలు పోరాటం చేసి బడుగు బలైన వర్గాల బిడ్డలకు చదువుకొని విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోని తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాపురుషుడు, మహాయోగి టైగర్ ఆర్ కృష్ణయ్య గారిపై ఇవాళ శ్రీకాళహస్తిలో మరి రాళ్లతోని దాడి చేయడం, మరి ఎందుకంటే రాళ్లతోని దాడి అంటే 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఇవాళ చంద్రబాబు నాయుడు చేతగాక ఓడిపోతున్న ప్రబలాలకు గురై చేతగాక మరి కార్యకర్తలతోని ఆర్ కృష్ణయ్య గారిపై రాళ్లతోని దువ్వి మరి పెద్ద ఎత్తున దెబ్బలు తాకే విధంగా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి కార్యాచరణ ముగించుకో చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు చెప్తాడు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రభావాలు పలకడం కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసి ఇవాళ శ్రీకాళహస్తి అభ్యర్థి అయినటువంటి మధుసూదన్ గారు ఇలా ఇక్కడ మీటింగ్ పెడితే ఆర్ కృష్ణయ్య గారు మరి ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు విద్య, ఉద్యోగ, ఆర్థికంగా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు పెడుతున్నారో అది చెప్పడానికి, అదేవిధంగా 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉండి ఏ మెలుగా పెట్టారు బీసీఎస్ ఎస్టీలకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ అది తొందరలోనే 5 సంవత్సరాలలో ఇవాళ ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోవడానికి సిద్ధపడ్డారు. సంవత్సరాలు ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఇలా ఆర్టిస్ట్పై రాళ్లతోని కొట్టేయడం మీ ఉద్దేశం ఏంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖబర్దార్ ఆర్టిస్ట్ గొంతుక ఇలా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి రాళ్ల దాడి చేస్తే రేపు ఓట్ల ద్వారా మీ భర్తం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే తొలిగా ముగించుకోకపోతే ఆర్టిస్ట్ శిష్యుల్లాగా తిరుగుబాటు చేస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.